మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. తెలియాజీ కటికి దీపమెత్తగా పెద్ద వెలుగులో పలికి వెలుగేలా అరయానా పన్నుని కభయామి వలెగాక 20 సుఖిగావనేలా వరత బోయెడువాని వడిదీయవలెగాక దరివాని దివ్యంగ దానేలా తెలియజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. హరి ఓం తత్సత్. ఓం. సంక్రాంతి పండుగ మరి సంబరాలు అద్భుతంగా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో ఆనందకరంగా జరుపుకుంటున్నటువంటి దాదాపుగా అయిపోయినట్లే సంక్రాంతి పండుగ అయిపోయినా కానీ ఇంకెవరూ కూడా తేరుకోలేదు. చాలా చోట్ల అందరూ బద్ధకాలతో పిండి వంటలు బాగా తిని అరక్క ఏం చేయాలతో ఇక ఆఫీసులకు కూడా నామం పెట్టి పారేశారు. ఇంకేమి తెరవబట్టల షాపులు కూడా, బ్యాంకులు కూడా పనిచేయట్లా. ఎందుకంటే బాగా మరి పండుగ వాతావరణం మునిగిపోయారు కాబట్టి ఈ ప్రకారంగా అందరూ కూడా సంక్రాంతి పండుగ విధానము దీని యొక్క పారమార్థిక అంశము నిన్న రోజున కొంత చెప్పుకుందామని చెప్పి అనుకున్నాము. అది మాయ అనేటువంటి దాంతో సాగిపోయింది నిన్న కార్యక్రమం. చాలామందిలో నిన్న రోజున ఉపన్యాసం బాగా విని ఉంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మాయ అనేటువంటిది ఎందువల్ల ఆ విధంగా పదం వాడారు, ఆ పదంలో ఉన్నటువంటి సారస్వతం, దాంట్లో ఉన్నటువంటి పరమార్థం. ఎందుకంటే ఒక పద ప్రయోగం అనేది ఉందంటే దాని ద్వారా మనకు ఒక సందేశాన్ని మహాత్ములు ఇవ్వటానికి పదజాలాన్ని వాడుతూ ఉంటారు. దాన్ని నిశ్చితముగా చూసినప్పుడే దాంట్లో ఉన్నటువంటి అంశాలు మనకు గోచరించే అవకాశం అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలము అనేటువంటి యొక్క అంశము. దీని మీద మనం గతంలో కొంత విచారించుకోవటం కూడా జరిగింది. ఆ పూట బ్రీఫ్గా అనేక అంశాలని సృష్టిస్తూ వెళ్ళిపోయాం. కానీ డీప్గా ఇంకా ఉపనిషత్తులు కూడా ఈ విషయాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలము సంక్రాంతి అనేటువంటి యొక్క పండుగ అది జీవిత పరమార్థాన్ని తెలియజేసేందుకై వచ్చినటువంటి పండుగ. దానికై కోడి పందాలు, ఎడ్ల పందాలు, కుస్తీలు, బస్తీలు ఇవన్నీ తీసి పిండి వంటలు బాగా మెక్కేసేసి గుర్రు పెట్టి నిద్రపోయి మేము పండుగ చేసుకున్నామని చెప్పని అంటే కాదు. ఇది కేవలం మోక్ష సంబంధముగా వచ్చినటువంటి పండుగ వాతావరణం. ఇది కోడి పందాల కోసం, ఎడ్ల పందాల కోసం, కుస్తీల కోసం, బస్తీల కోసంగా వచ్చినటువంటిది కాదు. ఇది కనుక దీంట్లో ఉన్న పరమార్థాన్ని గుర్తిస్తే ఏదైనా కొంత జీవితం సార్థకం చేసుకునేందుకు అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. పుట్టినప్పటి నుంచి మానవులు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 70 ఏళ్ళ కాలంలో ఈ పండుగ 70 సార్లు వచ్చిపోయింది. కానీ ప్రతిసారి కూడా ఏదో పండుగ వచ్చిందంటే ఇల్లు వెళ్ళుకోవడం, ముగ్గులు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు ధరించడం,
ఇక షాపింగ్లకు పోవటం, సినిమా హాల్లకు పోవటం, అక్కడ కూడా ఇటుకు పోవటం చేస్తున్నారే కానీ 70 ఏళ్ళు వచ్చినా కానీ ఏమని అసలు పండగ ఏమిటి, పండుగ యొక్క వాతావరణం ఏమిటి, దీంట్లో ఉన్న పరమార్థం ఏమిటి, ఈ పండుగ యొక్క విషయంగా మహాత్ములు ఎందుకు పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు, దీంట్లో ఉన్నటువంటి తాత్విక విధానం ఏమిటనేది ఏనాడైనా ఆలోచించారా అని చెప్పానంటే ఆలోచనే లేదు. మళ్ళా వస్తే చాలండి, మాకు పిండి వంటలు చేసుకుంటాం, పండుగ చేసుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుంటాం, ఇంటిళ్ళ పాది అందరు బంధువులు పిలుచుకుంటాం, బాగా తిని పడుకుంటాం అనేటువంటి కోణంలో పోతున్నారే కానీ అసలు ఈ పండుగ యొక్క పరమార్థం ఏంటి, ఉపనిషత్తులు ఏమన్నా చెప్పాయా, భగవద్గీత ఏమన్నా బోధించిందా అనేటువంటి అంశాన్ని ఎవరో కూడా చూసేందుకు రావట్లా. కేవలం ఒక యాంత్రిక విధానముగా మానవులు సాగిపోతున్నటువంటి విధానము. ఇతర పండుగలు అనేటువంటివి ఉన్నాయంటే వాటికి ఒక చారిత్రాత్మకమై ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. వినాయక చవితి అని చెప్పినప్పుడు చారిత్రాత్మక అంశము, అట్లనే దీపావళి పండుగ అంటే చారిత్రాత్మకమై ఉన్నటువంటి అంశము, అట్లనే దేవి ఉత్సవాలంటే ఒక చారిత్రాత్మకమై ఉన్నటువంటి అంశము, దేవి భాగవతం దాని చారిత్రాత్మక అంశము, అట్లనే నరకాసురుడి యొక్క విషయం చారిత్రాత్మక పురాణాలలో భాగవతంలో వచ్చేటువంటి అంశము. ఇట్లా ఒక చారిత్రాత్మక అంశాలతో అవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. దాన్ని బట్టి అక్కడ పండుగలు చేసుకోవడం లాంటిది మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే కేవలం ఇది చారిత్రాత్మకమై ఉన్నటువంటి అంశం కాదు, ఇది కేవలం జీవనం యొక్క విధానానికి ముడిపడి ఉన్నటువంటి అంశము. కనుక మానవ జీవితం ఉత్తరాయణ దక్షిణాయనాలుగా సాగిపోయేటువంటి యొక్క అంశముగా మనకి దీంట్లో చెప్పేటువంటిది. అందువల్ల చిన్నప్పుడంటే తెలియనితనంతో ఉన్నాం కాబట్టి ఈ పండుగ అని చెప్పానంటే ఆటకాయతనం, అల్లరి హిల్లరి పనుల్లో, పాటల్లో, ఆటల్లో మునిగిపోయి జరుపుకున్నటువంటి విధానం, చిన్నతనం, తెలియనితనం, పసితనం అంత లెక్క చూడగలిగేటువంటి యొక్క అవకాశాలు సాధారణంగా ఉండవు. కానీ మరి వయసు పైబడుతూ ఉన్నది, జీవితం కొనసాగుతున్నది. చాలా జీవితాలు అయితే చరమాంకానికి కూడా చేరుకున్నాయి. రేపో మాపో అన్నట్లుగా కూడా కొన్ని జీవన విధానాలు చరమాంకానికి కూడా చేరుకున్నాయి. మరి ఇప్పటికైనా ఏదైనా మరి ఆ పండుగ యొక్క పరమార్థం, మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి దాని యొక్క పరమార్థం అది తొంగి చూస్తానికి, కనీసం దాన్ని విచారించుకోవడానికి కూడా ఎవరో కూడా రాకపోవడం శోచనీయము. కనుక మహాత్ములు దాని అంశాలను పెట్టారు, చూడాలి కదా. ఏమి చూడకుండా కేవలం విలాసాలు, వినోదాలు, ఉల్లాసాలు, ఉత్సాహాలు, అవి ఇవి ఆటపాటలకు దాంట్లో గడిపేస్తున్నామే కానీ మరి జీవితం యొక్క భద్రత, జీవితం యొక్క పరమార్థము అనేటువంటి అంశాలుగా రావటం లేదు మనకి. ఇంకా దీని విషయం చెప్పేవాళ్ళు కూడా అంత లెక్క పోవటం లేదు. మీకు టీవీల్లో కూడా మహాత్ములు ఎంతోమంది వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ పండుగ గురించి నానా రకాలుగా బోధించేటువంటి వాళ్ళు, ఆ దేవతను పూజ చేయండి, ఈ దేవతను పూజ చేయండి, పితరులకు పిండం ఎట్లా పెట్టండి, ఆ పిండం మీద ఇది పెట్టండి, అది పెట్టండి. ఈ సందర్భంలో పితృదేవతలు సంతోషపడతారు. మీ తాతల తండ్రుల కోసంగా ఏదైనా గోదానమో, భూదానమో, తిలదానమో, ఎకరా దానమో, కేజీ బంగారమో దానం చేస్తే సరిపోతుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారే తప్ప అసలు పండుగ యొక్క పరమార్థం ఏమిటనేటువంటి విషయాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితిగా కనపడలేదు. అందువల్ల ఉపనిషత్తు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మనకు చెప్తూ ఉన్నది. అథ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతత్ అమృతం అభయం ఏతత్ పరాయణం ఏతస్మాత్ పునః ఆవర్తంతే ఇది ఏషః నిరోధః తత్ ఏషః శ్లోకః అని ఉపనిషత్తు బోధిస్తున్న అంశం ఇది. అథ ఉత్తరేణ, అది ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణము అనేటువంటి అంశాన్ని గురించి మనకు ఉపనిషత్తులలో మహాత్ములు, ఋషులు చెప్తున్నటువంటి అర్థం అథ ఉత్తరేణ. ఈ ఉత్తరాయణము అనేది ఎట్లా ఉందని చెప్పనంటే తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య అన్నారు. ఆత్మానం అన్విష్య, ఆత్మానం తన యొక్క స్వరూపాన్ని అన్వేషణ చేయాలి.
తన యొక్క ఆత్మ యొక్క స్వరూపం, తన యొక్క వాస్తవికమై ఉన్నటువంటి స్వరూపాన్ని అన్వేషణ కొనసాగించే విధానముగా ఉన్నటువంటిది ఉత్తరాయణము అన్నారు. తన యొక్క స్వరూపం అనగా ఏది, తను కాంతి ఏది, ఆత్మ ఏది, అనాత్మ ఏది, బంధం ఏది, మోక్షం ఏది, ప్రవృత్తి ఏది, నివృత్తి ఏది, ఇలాంటివన్నీ కూడా మంచిగా మరి విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాల్సిన అంశము. కాబట్టి పండుగ అనేది వచ్చినప్పుడల్లా కనీసం అప్పుడన్నా ఈ ఉత్తరాయణం యొక్క పుణ్య విధానముగా ఉన్న అంశాలు ఏమిటనే విషయముగా దాన్ని ముందు పెట్టుకుని మహాత్ములను ఆశ్రయించి ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇతర సందర్భాలలో వ్యవసాయంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఈ కార్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, సంసార జీవన విధానాలు, దాని నష్టాలు, కష్టాలు, రాబడులు, పోబడులు, ఇవన్నీ కూడా లెక్కలేసుకోవడం జరిగిపోతూ ఉన్నది. కనీసం పండగన్నా వచ్చినప్పుడు కూర్చోవాలిగా. ఇక ఆపోటు కూర్చుంటే ఏమిటిక మొత్తం పుస్తకం ముందు చేసుకుంటారు. ఏవి పిండి వంటలు చేసుకోవాలి, ఏవి ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటాయి, ఎవరెవరికి పంపాలి, చిన్న అమ్మాయికి ఏం పంపాలి, పెద్ద అమ్మాయికి ఏం పంపాలి, బుల్లుడికి ఏం పంపాలి, అల్లుడికి ఏం పంపాలి, కూతురికి ఏం పంపాలి, అమెరికాలో ఉన్నట్టు వాళ్ళకేం పంపాలి, రష్యాలో ఉంటే వాళ్ళకేం పంపాలి, ఇండియా సాల్దాక రష్యా, అమెరికా, ఇంగ్లాండ్ వాటిలో కూడా చేసి విమానాల్లో పడేస్తే బుక్ చేస్తే ఆడకపోవడం సరిపోతాం. ఇదేనా జీవితం అని చెప్పానంటే, ఇదేనా సంక్రాంతి పండుగ అని చెప్పానంటే దానికి ఇంకా ప్రత్యేకత ఏం లేదా? కాబట్టి ప్రకారంగా గమనించండి, ఉపనిషత్కారులు మహాత్ములు చెప్తున్నటువంటి యొక్క అంశాలు కొనైనా జీవితంలో గ్రహించుకుంటే మన జీవితం కొంతైనా తరించే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా వరకు జీవితాలు కొనసాగాయి. ఇక రేపో మాపు అన్నట్లుగా కొంతమంది జీవన విధానం ఊగులాడుతూ ఉన్నాయి. యముడు కూడా వెళ్దాం వద్దనే ఆలోచనతో ఆయన కూడా సిద్ధపడతా ఉన్నాడు. ఈ సందర్భాలలో కూడా ఇంకేమైనా పిండి మాటలండి. కాబట్టి గమనించాల్సిన అంశం ఇక్కడ చెబుతున్నారు. అథ ఉత్తరేణ, అయా ఉత్తరాయణం గురించిన విషయంగా మీకు చెప్తున్నాను, వినమని చెప్పి అంటూ ఉన్నాడు. తపసా బ్రహ్మచర్యేనా, ముఖ్యంగా ఉత్తరాయణం అనేటువంటి దానికి ఏముండాలంటే తపస్సు ఉండాలని చెప్పి అన్నాడు. తపస అంటే తపస్సు ఉండాలి. కనుక తపస అనేటువంటి చాలా గొప్ప పదం. తృతీయ భక్తి ఏకవచనం, తపస్సు చేత అని అర్థం వస్తుంది తృతీయ భక్తి కాబట్టి. తపసి తపాంసి, తపసి తపాంసి, తపసా తపోభ్యం తపోభి, తపసే తపోభ్యం తపోభ్య. సరే, ఇదంతా కూడా వ్యాకరణ సంబంధ గోకరణము, అందువల్ల ఏమన్నా మీకు అర్థం కావనుకోండి. ఈ ప్రకారముగా తపస అంటే తపస్సు చేత అని అర్థం. తృతీయ భక్తి ఏకవచనం. తపస్సు చేతనే మీరు ఉత్తరాయణంలోకి పోవాల్సి ఉంటుంది, ఉత్తరాయణమును పొందాల్సి ఉంటుంది. ఉత్తు అనగా పైకి అని అర్థం. ఏమిటా పైకి అని చెప్పనంటే, మరి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడే మనం పైకి పోయే అవకాశం ఏర్పడుతుంది. బ్రహ్మము యొక్క సన్నిధికి చేరుకుంటాం. ఎందుకంటే హంస అనేది మాత్రమే అది ఊర్ధ్వము నుంచి ఇది బయటికి వస్తూ ఉన్నది, బ్రహ్మము నుండి బయటికి వస్తూ ఉన్నది. కనుక బ్రహ్మము యొక్క జాడ తెలియజేసేది ఏదైనా మనలో ఉందా అంటే ఒక హంస శ్వాసకు మాత్రమే ఉందనేటువంటిది. ఎందుకంటే ఆ శ్వాస అనేటువంటిది జీవితానికి మూలమై ఉన్నటువంటి అంశం. అది మన జీవితానికి మూలమై ఉన్న అంశం. చెవుళ్ళు పని చేయకపోయినా బతుకుతాం, కనులు పని చేయకపోయినా బతుకుతాం, వాక్కు పని చేయకపోయినా బతుకుతాం, కాళ్ళు పని చేయకపోయినా బతుకుతాం, చేతులు పని చేయకపోయినా బతుకుతాం. కానీ శ్వాస పని చేయకపోయిందా అంటే ఎవడు లోపల ఉండే అవకాశాలు లేవు. అందువల్ల మొత్తం టోటల్గా జీవితానికి మూలముగా ఉన్నటువంటి అంశము శ్వాస. ఆ శ్వాస అనే దాన్ని బ్రహ్మము పట్టుకుని ఆడిస్తూ ఉన్నది. కనుక చేతనాశ్రయము నుండి ఈ శ్వాస అనేది వస్తున్నటువంటి పరిస్థితి గమనించాల్సిన అంశము. అది బ్రహ్మము యొక్క అధీనములో ఉన్నది కాబట్టే మరి మనం ఎరుకుతూ ఉన్నా, మరుపుతూ ఉన్నా, మెలకువతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, మన ప్రేమ ఏమి లేకుండానే అది నిరంతరంగా సంచారం చేసేటువంటి దానము ఎందుకు కలిగి ఉందా అంటే అది బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నది కాబట్టి. దాన్ని గమనించే మహాత్ములందరూ కూడా బ్రహ్మమును పొందాలంటే దీన్ని పట్టుకుంటే చాలు. ఎందుకంటే దీన్ని పరమాత్మ పట్టుకున్నాడు. ఈ శ్వాసను బ్రహ్మం పట్టుకున్నది, బ్రహ్మము యొక్క చేతిలో ఉన్నది, బ్రహ్మము యొక్క చేతనాశ్రయం వల్ల సంచారం కలిగి ఉన్నది కాబట్టి మనం దీన్ని పట్టుకుంటే మనం బ్రహ్మాన్ని పట్టుకున్నట్లే అన్న భావనతో వాళ్ళు శ్వాస యొక్క ఆశ్రయం కలిగి శ్వాసను పట్టుకుని దాని ద్వారా
ఆ బ్రహ్మమును పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా శ్వాసను పట్టుకొని ప్రయాణం చేసేటువంటి దానికి మహాత్ములు పెట్టిన పేరు దాన్ని తపస్సు అని చెప్పిన అన్నారు. కనుక శ్వాసతో అనుసంధానం కలిగితే తపస్స, లేక నేత్రాది ఇంద్రియాలతో సంబంధం పడితే తపస్స గమనించాల్సిన అంశం. కనుక నేత్రాది ఇంద్రియాలతో సంబంధం పడితే తపస్సు అనిపించుకోదు. ఏమి శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నవాడు తాపసి అని చెప్పని అంటారు. ఎవరైతే శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటారో వారిని తాపసి అని చెప్పని అంటారు. ఎవరైతే ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉండి విషయాలని ఆస్వాదించే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళని తామసి అని చెప్పని అంటారు. కాబట్టి తాపసి తామసి రెండు ఉన్నాయి అక్కడ. కనుక ఇంద్రియముల యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వాడినేమో తామసి అంటారు. తమస్సు పెరుగుతుంది కాబట్టి తామసి. అదే శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే వాడు తాపసి, తపస్సు గలవాడు కాబట్టి తాపసి, తపో సంపన్నులు అని చెప్పిన అర్థం. దాన్నే పరమాత్మ కూడా భగవద్గీతలో జ్ఞాన తపస అనే మాట వాడారు. బహవహ జ్ఞాన తపస, బహవహ అనేక మంది జ్ఞాన తపస, జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం నా ఉనికిని వాళ్ళు పొందారు అని స్వామివారు స్పష్టముగా భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క మాట. ఇవన్నీ కూడా మనకి జీవితానికి ఎలుగులు చూపించేటువంటి యొక్క మరి ప్రకాశ జ్యోతులు గమనించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క అంశం ఉందంటే మనం దాని ద్వారా పరమార్థాన్ని దాని ద్వారా ఆ లైట్ ద్వారా గుర్తించుకోవచ్చు. కాబట్టి పరమాత్మ కూడా చెప్పే విషయంలో బహవహ జ్ఞాన తపస అని చెప్పిన అన్నారు. అంతేకాదు ఇంకా ఆయన గారు కొంచెం ఇంకా ఎడమరిచి కూడా ఈ తపస్సు యొక్క సంబంధాంశాన్ని మీకు భగవద్గీతలో స్వామివారు చెప్పారు. ఇవి కూడా మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాల్సినటువంటి అంశము. దాన్ని పరమాత్మ శారీరక తపస్సు అని, మానసిక తపస్సు అని, వాచిక తపస్సు అని ఇట్లా 3 రకాలుగా కూడా ఆయన విభజించాడు. ఇక్కడేమో బహవహ అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావ నా యొక్క ఉనికిని నా స్వరూప స్థితిని ఆగతాహ పొందిరి అంటాడు. ఆగతాహ అంటే బహువచనం. అది ఎంతమంది పొందారయ్యా లెక్క ఏముంది, అనేక లక్షల మంది వేల మంది పొందారు గతం నుంచి తపస్సు ద్వారా అని చెప్పనేటువంటి యొక్క మాటగా స్వామివారు ఆ తపస్సు గురించి సంక్షిప్తముగా తెలియజేస్తూ ఇంకా కొంచెం విపులముగా కూడా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి అక్కడ శారీరకమై ఉన్న తపస్సుగా, వాక్కు యొక్క సంబంధ తపస్సుగా, మనస్సు యొక్క సంబంధ తపస్సుగా కూడా స్వామి చెప్పుకొచ్చిన విధానం ఉన్నది. 3 శ్లోకాలు మీరు చక్కగా రాసి పెట్టుకోండి. ఒక లామినేషన్గా ఒక అట్ట మీదో దేని మీదో మీరు రాసుకొని రోజు కూడా ఈ శ్లోక చదువుకోవడం వల్ల కూడా మంచి పుణ్యం వస్తుంది, ఆచరిస్తే జ్ఞానం వస్తుంది, దాంట్లో ఒక మునకేశారంటే మోక్షం వస్తుంది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌషం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపః ఉచ్యతే. దీన్ని దేహం ద్వారా జరిగేటువంటి తపస్సుగా స్వామివారు చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటివన్నీ కూడా ఈ శారీరక తపస్సు, శరీరము ద్వారా చేసేటువంటి అంశాలు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌషం ఆర్జవం ఇవన్నీ కూడా ఈ విధముగా మన యొక్క శరీరం ద్వారా వాళ్ళని ఆరాధించే విధానముగా ఉన్న దాన్ని శారీరక తపస్సు అని ఒక మాటగా చెప్పారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది వాక్కు తపస్సుగా చెప్పిన మాట. అనుద్వేగకరం ఉద్వేగం, మనం మాట్లాడే మాట ఉద్వేగం ఉండకూడదు. మన మాటలు వినేటువంటి వాళ్ళకి ఆహ్లాదం ఉండాలి, సంతోషం ఉండాలి, వాళ్ళకు మేలు కలిగే విధానంగా ఉండాలి, శుభం చేకూర్చే విధానంగా ఉండాలి, సంతోషం కలిగజేసే విధానంగా. అట్లాంటి మాటలు మాట్లాడలే తప్ప వాడు వింటూ ఉంటే వాడి కోపం ఆవేశం మొత్తం పుట్టుకొచ్చే విధానంగా ఉండకూడదు అని చెప్పి స్వామి చెబుతూ ఉన్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం, మన మాటల్లో సత్యం ఉండాలట. సత్యం ప్రియం, వినేటువంటి వాళ్ళకు కూడా సంతోషం కలగజేయాలి. ప్రియహితం చేత్తు స్వాధ్యాయాభ్యసనం చేయవ. ఖాళీగా ఉన్నావు అంటే స్వాధ్యాయం పెట్టుకో, నేను భగవద్గీత పెట్టుకో, ఉపనిషత్తులు పెట్టుకో, భాగవతం పెట్టుకో, అలాంటివి పెట్టుకుని పఠనం చేసుకుంటూ ఉంటే కొంత సంస్కారం వస్తుంది. కాబట్టి స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం, ఇది వాక్కు యొక్క సంబంధ తపస్సుగా చెప్పుకొచ్చినటువంటి మాట.
మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తపో మానస. కాబట్టి మానసికముగా చేసే తపస్సు మరి చూసినట్లయితే ఎప్పుడు ప్రసన్నముగా ఉండాలి, ఉద్వేగాలు ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు. ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి దాని గురించి దీని గురించి వాడు పోయాడు వీడు పోయాడు వాడు ఇట్లా చేసి వీడు ఇట్లా చేసే ఇదే మనకంతా రోజంతా గడిచే వ్యవహారం అంతా కూడా అందరినీ ముందేసుకుంటాం. దాంతోనే జీవితం కొనసాగే విధానముగా అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిల్లో సంతోషం కలగజేసేవి ఉంటాయి, బాధ కలగజేసేవి ఉంటాయి, దుఃఖం కలగజేసేటువంటివి, ఆవేశం పుట్టింపజేసేవి ఉంటాయి. నానా రకాలైనటువంటి ఆలోచనలన్నీ వచ్చి వీడి బుర్రం చెడగొడతా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయా బీపీలు షుగర్లు అని చెప్పానంటే ఈ మనసు అనేటువంటి దాంట్లో పుట్టేటువంటి యొక్క ఆలోచనలకు మనం ఊతగా ఉన్నాం కాబట్టి ఈ విధముగా మనకి బీపీలు షుగర్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనం ఆత్మ వినిగ్రహ మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తపో మానసు ఉచ్యతే. కనుక మానసిక సంబంధమై ఉన్నటువంటి ఈ తపస్సు అనేటువంటి చాలా గొప్పది. కనుక ఈ ప్రకారముగా ఈ 3 విధములుగా ఉన్నటువంటి యొక్క తపస్సంపన్నమై ఉన్నటువంటి విధానాన్ని మనకి స్వామివారు మంచిగా అందించినటువంటి దాన్ని ఈ 3 శ్లోకాలు కంఠస్థం చేయండి. భగవద్గీతలో చాలా ఉన్నాయి మనకు అంశాలు. వాటిల్లో ఏంటంటే కొన్ని తలమానికంగా ఉండే శ్లోకాలు అనేటువంటివి ఉంటాయి. 701 శ్లోకం మొత్తం రావటం అంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ మనం ఏదైనా శ్లోకాలు కంఠస్థం చేసినా వాటి అర్థాలు మొత్తం గ్రహించుకోవటం కూడా సాధ్యమయ్యే పని కాదు. కనుక గ్రహించినా కానీ మొత్తం అమల్లో పెట్టడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇట్లా కొన్ని శ్లోకాలు ఏవైతే మనకి ఒక ఆచరణకు యోగ్యముగా ఉంటాయో అలాంటి ఆ శ్లోకాల వరకైనా మనం కొంచెం నోటు చేసుకుని అంతవరకైనా జీవితాన్ని కొంచెం ఆ మార్గంలో ప్రయాణం చేయించగలిగితే మన జీవితం కొంతవరకు పావనమయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉత్తరేణ ఈ ఉత్తరాయణం యొక్క సంబంధ అంశంగా చెబుతూ తపసా అనేటువంటి మాట ఉపనిషత్తు వాడింది. దాన్ని పరమాత్మ కొంచెం విపులముగా చెప్పినటువంటి అంశం భగవద్గీతలో వస్తుందన్నమాట. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పిన అన్నారు. ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాన్ని లేవనెత్తి కొంచెం విపులముగా వివరంగా అర్థమయ్యే రీతిగా అందించడమే భగవద్గీత యొక్క ఉద్దేశము అని చెప్పిన అన్నారు. అందుచేత తపస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వివరణాత్మకముగా చూసుకోవాల్సి వస్తే మాత్రం మనం భగవద్గీతలోకే పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క అంశములు అక్కడ వివరణాత్మకముగా దాంట్లో వచ్చినటువంటి విధానం. ఇంకా మీకు 18వ అధ్యాయంలో కూడా యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం అని కూడా అక్కడ కూడా యజ్ఞము దానము తపస్సు ఈ 3 కూడా నత్యాజ్యం వదలమాక గట్టిగా పట్టుకో జీవితాన్ని పావనం చేస్తాయి తరింపజేస్తాయి అనే విధానముగా స్వామి చెప్పినటువంటి మాట. కాబట్టి తపస్సు అని చెప్పనంటే ఏమిటో కూడా బాగా మనం దాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. కనుక తప్యతే ఇది తపః తపింపజేయటం అంటే మనస్సులో అనేక జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలు బాగా పేరుకుపోయాయి. అవి లోపల ఉన్నంతవరకు ఎవడో శాంతిగా ఉండే అవకాశం లేదు. నిరంతరముగా మన యొక్క మస్తిష్కాన్ని పాడు చేస్తూ ఉంటాయి, మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. మరి అలాగా మనస్సులో సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సంస్కారాలని తప్తం చేయాలి, కాల్చివేయాలి, జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయాలని చెప్పానంటే మనం బహవహ జ్ఞాన తపస అనేక మంది జ్ఞాన తపస్సు చేత మద్భావం ఆ తపస్సు ద్వారా లోన కల్మషాలని కడిగి వేసుకున్నారు. మరి స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొందగలిగారనేటువంటి మాట. ఇది ఈ విధముగా పోవటాన్ని మీరు గమనించండి. దీనినే ఉత్తరాయణము అని చెప్పిన అన్నారు. కాబట్టి ఉత్తరాయణం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని మహాత్ములు చెప్పుకొస్తూ ఉన్నారు. మనం అక్కడికి పోకుండా ఈ కోడి పందాలు వేద్దామా, ఎడ్ల పందాలు వేద్దామా, పందుల పందాలు వేద్దామా, పీటీలు కొడదామా, చెట్లు ఎక్కుదామా, ఇంకేదో అమ్మగారులు అయితే ముగ్గులు వేద్దామా, దాంట్లో ఏదైనా గొబ్బెమ్మలు పెడదామా, దానికి పువ్వు పెడదామా, ఈ విధంగా తయారయ్యారే తప్ప ఏమన్నా పండుగ యొక్క అంశాన్ని ఏమన్నా దీని పారమార్థికం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి యొక్క సారస్వతం ఏమిటి, దీనివల్ల కలిగేటువంటి
పరమార్థం ఏమిటనేటువంటి మాటగా జీవితాలే కొట్టుకుపోతున్నాయే కానీ ఎవ్వడు కూడా దాని గురించి ఆలోచన చేయటం లేదు. ఉపనిషత్కారులు మాత్రం చెప్పుకొస్తూ ఉన్నారు. అథ ఉత్తరేణ తపస్సు అని చెప్పి అన్నారు. బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్పారంటే ఉత్తరాయణ విధానంలో తపస్సు అనే అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది అని చెప్పిన అన్నారు. ఈ బ్రహ్మచర్యం యొక్క అంశం కూడా మనకి చాలా చక్కగా ఉపనిషత్తులలో కూడా వచ్చింది. కనుక బ్రహ్మచర్యము అని చెప్పనంటే అదొక విధానము. పారమార్థికంగా చూస్తే బ్రహ్మణి చరతిది బ్రహ్మచారిణ, బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠావతత్వాత్తు బ్రహ్మచారిణ. కృష్ణ పరమాత్మ వారికి కూడా ఈ నామం అనేది ఒకటి ఉన్నది. అష్టోత్తర నామాలలో అనాది బ్రహ్మచారిణే నమః అని చెప్పని అన్నారు. ఆయన ఆ విధంగా బ్రహ్మచారి అని చెప్పన్నప్పుడు సందేహం ఏర్పడం చాలా వారికి. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి ఏమిటయ్యా, 8 మంది మహిషులు ఉన్నారు, పైగా 16,000 మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమందితో ఆయన కాపురం చేసి బిడ్డలను కానీ విధంగా ఉన్నటువంటి యొక్క ఆయన పట్టుకొచ్చి బ్రహ్మచారిగా చెబుతూ ఉన్నారనేటువంటి సందేహం కూడా లోకంలో లేకపోలేదు. కాబట్టి బ్రహ్మచారి అని చెప్పనంటే బ్రహ్మణి పరబ్రహ్మణి, బ్రహ్మమునందు చరించేటువంటి విధానం కాబట్టి బ్రహ్మచారి అనేటువంటి యొక్క అర్థము. కాబట్టి ప్రకారముగా బ్రహ్మచారి యొక్క విధానం దీంట్లో మరి చూస్తే వివాహం కాకపోతే బ్రహ్మచారి అనే మాట కూడా ఒకటి ఉన్నది. భీష్ముల వారు ఆయన బ్రహ్మచారి అని చెప్పిన ఆ జన్మ బ్రహ్మచారి. అట్లా ఆంజనేయ స్వాముల వారు కూడా ఆ జన్మ బ్రహ్మచారి. కానీ జీవిత పర్యంతం వరకు బ్రహ్మచారిగా ఉండిపోయే విధానముగా వాళ్ళు నిశ్చయించుకున్నారు. అట్లా అయ్యప్ప స్వామి వారు కూడా బ్రహ్మచర్యం కానీ బ్రహ్మచారి కానీ ఉండిపోవటానికి ఆయన కూడా నిశ్చయించుకున్నాడు. ఇట్లా దేవతల విధానమే కాకుండా వివేకానంద లాంటి వాళ్ళు కూడా మరి జీవితాన్ని ఆ ప్రకారంగా సమాజం కోసంగా వాళ్ళు అర్పించారు, సమాజానికి అర్పించారు. వాళ్ళు ఎందుకని చెప్పనంటే మరి ఆ బ్రహ్మచర్యం తర్వాత వచ్చేది గృహస్థం కాబట్టి గృహస్థంలో ప్రవేశించినట్లయితే అక్కడి నుంచి మళ్ళా ఈ సంసార యావగేషణ పెరిగిపోతుంది, సంసార శకటం ఏర్పడుతుంది. పిల్ల జల్ల గొడ్డు గోద మొత్తం పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ ఆలులకి మళ్ళీ కోరికలు తీర్చి మళ్ళీ పిల్లలకు పుట్టి పిల్లలకు మళ్ళీ సేవలు చేసి ఈ విధంగా మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి అవకాశం లేకుండా జీవితాన్ని భద్రపరుచుకోవటానికి, జీవితం ఒక మంచి మార్గం నడిపించుకోవటానికి, ఆ జీవితం ద్వారా సొసైటీకి ఏదన్నా మంచి చేయటానికి కొంతమంది త్యాగం చేసిన మహాత్ములు ఉన్నారు. శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా ఆయన బ్రహ్మచర్యం నుంచే సన్యాసంలో అడుగు పెట్టాడు. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మచర్యం అనేటువంటిది ఒక గట్టు, సన్యాసం అనేది ఒక గట్టు అన్నమాట. అవతల గట్టు సన్యాసం, యువతల గట్టు బ్రహ్మచర్యం. మధ్యలో ఉంది ఏమిటంటే సంసారం అనేటువంటి యొక్క నది, ఈ నదీ ప్రవాహం అన్నమాట. ఈ నదీ ప్రవాహంలో చాలా ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, అయితే నానా రకమైనటువంటి అనేక జలచరాలు ఉంటాయి లోపల. కనుక సంసారం సాగరం ఘోరం అని చెప్పిన మాట కూడా చెప్పుకొచ్చారు. దాంట్లో అడుగుపెట్టిన తర్వాత బయటపడే అవకాశాలు ఉండవేక. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే సంజీవ శరధాం శతం. 3 ముళ్ళు వేశాడు, ముచ్చట తీరిపోయింది. అక్కడి నుంచి సంసార విధానం అంతా వచ్చేస్తుంది. కాబట్టి దాంట్లో లాగలేక పడలేక మునగలేక తేలలేక నానా అవస్థలు పడే విధానం ఉంటుంది. కనుక చాలామంది మహాత్ములు చూశారు, ఎందుకు అబ్బాయి నదిలో దూకటము అనే ఉద్దేశంతో ఈ గట్టు నుంచి ఆ గట్టు మీదకి గంతేశారన్నమాట. అట్లా గంతేసిన వాళ్ళే శంకర భగవత్పాదాచార్యులు లాంటి వాళ్ళు. నదిలో దూకలా వాళ్ళు, నదిలో దిగలా వాళ్ళు. దిగితే మళ్ళీ కాలం అంతా అయిపోతుంది. ఆయన బతికిందే 32 ఏళ్ళు 35 ఏళ్ళు ఏమి. కాబట్టి ఆ స్వల్పకాలంగా జీవించినా కానీ మహత్తర కార్యం చేసి వెళ్ళాడు. సమస్త మత వేద విరుద్ధమై ఉన్నటువంటి అవైదికమై ఉన్నటువంటి యొక్క మార్గాలను ఖండించాడు. మళ్ళీ ప్రస్థానత్రయానికి భాష్యం రచించాడు. ఇంకా అద్వైత ప్రతిపాదన చేస్తూ 150 గ్రంథాల దాకా వివేక చూడమని మహాయోగ దర్పణం, ఉపదేశ సహస్రి, వేదాంత పంచదే ఉపదేశ సహస్రి, వాక్య వృత్తి, వాక్య సుధ, వేదాంత డిండిమ, ఆత్మ పంచకం, దక్షిణామూర్తి స్తోత్రాలు, అన్నపూర్ణాష్టం, ఈ అష్టకాలు ఇష్టకాలు మొత్తం కూడా 150కి పైగా గ్రంథాలు రచించాడని చెప్పని అంటే ఆయన ఈ ప్రవాహంలో దోహక బట్టి ఆ పని చేయగలిగాడు. ఒక దూకి ఉన్నట్లయితే ఏం చేస్తాడు, ఇంకా
ఉందే 32 ఏండ్లు, 32 ఏండ్లు కాదు 50 ఏండ్లు ఉన్నా కానీ ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళకి మన కోరికలు తీర్చి అయిపోయే జీవితం అంతా కూడా. కాబట్టి ఈ ప్రకారముగా నదితో మనకేంటి అని చెప్పిన ఉద్దేశంతో బ్రహ్మచర్యం అనే గట్టు నుంచి ఒక్కసారి గంతేసి సన్యాసం అనేటువంటి గట్టు మీద దూకారు వాళ్ళు. అట్లా దాటుకుంటూ పోయినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది క్రమ విధానముగా లేదయా బ్రహ్మచర్యం తర్వాత గృహస్థం, దాని తర్వాత వానప్రస్థం, దాని తర్వాత సన్యాసం అని చెప్పిన విధానం క్రమంగా పోయినటువంటి వాళ్ళు కూడా లేకపోలే, చాలా వరకు ఎట్లాగే కూడా పోయారు. అయినా వాళ్ళ జీవితాన్ని భద్రపరుచుకున్నారు. ఒక సంసార వ్యవహారంలో దిగినప్పటికీ కూడా దాంట్లో ఉండి కూడా మరి ఆ పారమార్థికాన్ని మరవకుండగా, ధ్యానాన్ని మరవకుండగా, తాత్వికముకు దూరం కాకుండగా ఉన్నటువంటి యొక్క పుణ్యాత్ములు ఎంతోమంది ఉన్నారు. రామానుజాచార్యుల వారు గృహస్థులు, మధ్వాచార్యుల వారు గృహస్థులు. కాబట్టి గృహస్థులై ఉండి కూడా వాళ్ళు మరి తమ జీవితాలను భద్రపరుచుకునే విధానంగా వాళ్ళు చేసుకున్నారు, పర్వాలేదు. కాబట్టి ప్రకారముగా దీన్ని బ్రహ్మచర్యం అని చెప్పనే మాట కూడా మనకు ప్రశ్నోపనిషత్తులో కూడా మాట చెప్పుకొచ్చారు. బ్రహ్మచర్యం అనే మాట మీకు దాంట్లో వస్తుంది. అది బ్రహ్మచర్యం అని చెప్పి గృహస్థ బ్రహ్మచర్యం ఉన్నది, వానప్రస్థ బ్రహ్మచర్యం ఉన్నది. కానీ బ్రహ్మచర్యం అని చెప్పనంటే కొన్ని నియమాలు పాటించుకోవాలి, నియమిత జీవితం జీవించుకోవాలనేటువంటి ఒక భావన కాబట్టి ఈ ప్రకారముగా మరి సంసార విధానం తప్పని చెప్పి నేను చెప్పాలా, మనకేమి శాస్త్రం. తైత్రీయం కూడా ఒక మాట చెప్పింది, ఏమని అంటే ప్రజాతంత్రం నా వివచ్చేత్సీహి అని చెప్పి తైత్రీయోపనిషత్తు. ప్రజాతంత్రం, అయ్యా నువ్వు వివాహం చేసుకోవాలి, బిడ్డలను కనాలి, వంశాభివృద్ధిని గావించాలి, నీవు కూడా ఒక జీవనాన్ని 10 మందికి ఇవ్వాలి అన్న విధానముగా ప్రజాతంత్రం నా వివచ్చేత్సీహి, దాన్ని విచ్ఛిన్నం చేయమాక అనే మాట కూడా ఉపనిషత్తులు చెప్పాయి. కనుక ఆ మార్గం కూడా తప్పనేటువంటి విధానమేమి కాదు. కాబట్టి ప్రకారంగా మరి గృహస్థంలో ఉన్నా కానీ దాన్ని బ్రహ్మచర్యంగా పాటించే విధానం కూడా ఉండాలి. ఎందుకంటే దానికి ఒక నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు పాటించుకుంటూ ఉన్నట్లయితే మరి ఆ ప్రకారంగా గృహస్థంలో ఉన్నా కానీ బ్రహ్మచర్య దీక్షగా వాళ్ళు కూడా ఆ యొక్క ఋతు సంబంధ అంశాలు కొన్ని ఉంటాయి. వాటి విషయాల్లో మాత్రమే వాళ్ళు పాల్గొని తర్వాత అక్కడి నుంచి నిగ్రహంగా కలిగి ఉన్నటువంటి దానిని కూడా గృహస్థ బ్రహ్మచర్యముగా చెప్పేటువంటి అంశం ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ బ్రహ్మచర్యము చేత తృతీయ భక్తి ఏకవచనము, బ్రహ్మచర్యము అని చెప్పనంటే పారమార్థికముగా మనస్సుని బ్రహ్మమునందు చరింపజేయటమే బ్రహ్మచర్యము. అది కృష్ణ పరమాత్మల వారు కూడా గృహస్థులై ఉన్నప్పటికీ వారు నిరంతరముగా బ్రహ్మమును అవలోకన చేసే విధానముగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థితభాష్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతే పరమాత్మ అన్నట్లుగా ఆ స్థితి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి బ్రహ్మను చరించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మల వారిని అశ్వత్థనామాలలో అనాది బ్రహ్మచారినే నమః అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా మన మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మమునందు చరించేదిగా ఉండాలనేటువంటి మాట. బ్రహ్మచింతన, బ్రహ్మావలోకన, బ్రహ్మతత్వం గురించి శ్రవణము, ఇవన్నీ కూడా బ్రహ్మచర్యం కిందే వచ్చేటువంటి విధానం అవుతుంది. శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే. బ్రహ్మచర్యని శ్రద్ధయా అనే మాట వాడారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించాలంటే, ఉత్తర దిక్కు ప్రయాణం చేయాలంటే, ఊర్ధ్వగామిగా ప్రయాణం చేయాలంటే, బ్రహ్మములోకి చేరిపోవాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడ తపస బ్రహ్మచర్యన అని చెప్పనంటూ శ్రద్ధయా అనేటువంటి విషయం చెప్పుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా పాటించాలంటే ఏం కావాలండి? ఇక్కడ శ్రద్ధ అనేది కావాలి. కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నటువంటి వారు మాత్రమే జ్ఞానాన్ని పొందేటువంటి యొక్క అవకాశం అనేది ఉంటుంది. శ్రద్ధ లేకుండా ఎవరో కూడా ఏ కార్యము చేయలేడు. వ్యవహారంలో కూడా వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏ కార్యాలు చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. అమ్మగారు వంట చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. కనుక శ్రద్ధ అనేది సార్వత్రిక సూత్రం. ఎవరు ఏ కార్యంలోకి పోవాలన్నా శ్రద్ధ అనేటువంటి యొక్క అంశం ఉండాలి. తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము 80వ అనువాకములో అంతర్యాగాన్ని గురించి బోధిస్తూ అక్కడ శ్రద్ధాపత్ని అనే మాట వాడారు. యజ్ఞం చేసేటువంటి వారు సతీ సమేతంగా యజ్ఞం చేయాలని చెప్పని అంటారు. అట్లాగా ఈ జ్ఞానయజ్ఞం చేసేటువంటి వారు కూడా సతీ సమేతముగా జ్ఞానయజ్ఞం చేయాల్సి ఉంటుంది. ఏమిటి ఇక్కడ సతి అని చెప్పనంటే శ్రద్ధాపత్ని కనుక శ్రద్ధయే భార్య అన్నారు. జ్ఞానయజ్ఞములో శ్రద్ధయే భార్య అంటారు.
కనుక ఆ శ్రద్ధ అనేది ఉన్నప్పుడే మనం ఏదైనా ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి, పరమాత్మ అంటున్నమాట. అజ్ఞశ్చ అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు, అశ్రద్ధదానశ్చ శ్రద్ధ లేకుండా ఉన్నటువంటి వాడు, సంశయాత్మ సంశయం కలిగి ఉన్నటువంటి వాడు వినశ్యతి, వాడు జీవితంలో ముందుకు పోయే అవకాశం అంటూ ఏమీ ఉండదు. గమనించాల్సినటువంటి యొక్క అంశము శ్రద్ధ చాలా ముఖ్యమై ఉన్నటువంటిది జీవితంలో. అందుకే పరమాత్మ భగవద్గీతలో శ్రద్ధ అనేటువంటి పదానికి ఒక అధ్యాయమే కేటాయించాడు. శ్రద్ధాత్రై విభాగ యోగ అన్నాడు. చూడండి, భగవద్గీత 18 అధ్యాయాలలో మరి 18 అధ్యాయాలకు ఒక్కొక్క పదం పెట్టినప్పటికీ కూడా మరి శ్రద్ధ అనే గుణాలు చాలా ఉన్నాయి మనలో. కానీ శ్రద్ధ అనేటువంటి దానికి మాత్రమే ప్రత్యేకంగా స్వామివారు ఒక స్థానం కల్పించి శ్రద్ధ అనేది చాలా జీవితంలో ఆవశ్యకతయే ఉన్నటువంటి అంశము. కాబట్టి శ్రద్ధ లేకుండా ఎవడు కూడా ఏమి చేసే అవకాశాలు లేవు. ఎంత బలవంతం చేయి, ఎంత వాడిని గట్టిగా చెప్పు, ఎన్నిసార్లు బోధించు, నువ్వు ఏమి చేసినా కానీ వాడిలో శ్రద్ధ పుట్టందే వాడు ఆ కార్యం చేసే విధానం ఉండదు. కనుక శ్రద్ధ ఉన్నటువంటి వాడిని ఆపినా కూడా వాడు ఆగే విధానం ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేన, ఈ తపస్సు అనేది శీలించాలంటే ధ్యానమును శీలించాలంటే ధ్యానము అన్న తపస్సు అన్న పదాలు వేరైనా మనస్సును తప్పింపజేయాలి, ధ్యానములో నిలబెట్టాలి. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము ద్వారానే ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. అందుచేత దీన్ని తపస్సుని మరి ధ్యాన విధానంగా చెప్పుకున్నట్లయితే దాన్ని చేయటానికి ఏముండాలయా అంటే శ్రద్ధ ఉండాలి. సాత్విక శ్రద్ధ, రజోగుణ శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని కూడా స్వామివారు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రద్ధ గురించి చాలా గొప్ప అంశాలుగా చెప్పడం జరిగింది. అందువల్ల శ్రద్ధ అనేటువంటిది ముఖ్యంగా ఉండాలన్నమాట. ఈ తాత్విక అంశములు వినాలన్నా శ్రద్ధ ఉండాలి. గురువు చెప్పినటువంటి యొక్క సాధన యందు నిలకడగా ఉండాలి, చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. గురువు ఎంత బోధించిన లాభమే ఉంది, వీడు శ్రద్ధ లేకపోతే వాడేం చేస్తాడు? ఎన్నిసార్లు ఆయన బోధించినా ప్రోత్సహించినా శ్రద్ధ వహించకుండా ఉంటే గురుగారు కూడా ఏం చేసేది ఏమో లేదు. కనుక శ్రద్ధ అనేది వ్యక్తిలో పుట్టాలి, చేయాలనే తపన ఏర్పడాలి. ఏర్పడ్డప్పుడు వాడే చేస్తాడు, వద్దన్నా చేస్తాడు వాడు. అందువల్ల ఈ ప్రకారంగా ఈ తపస్సు అనేటువంటి దానిని శీలించాలంటే శ్రద్ధ ఉండాలని చెప్పిన విద్యయా ఆత్మానం అన్విష్య, విద్యయా అన్ని తృతీయ భక్తి ఏకవచనాలే దీంట్లో వాడేయని కూడా. విద్య చేత అని అన్నాడు. తపస్సు చేత, బ్రహ్మచర్యము చేత, శ్రద్ధతో, విద్యతో. కాబట్టి విద్య అని చెప్పనంటే అవిద్య కానిది విద్య. రెండులోనే బరలో అవిద్య ఉన్నది, విద్య ఉన్నది. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే అని ఈశావాస్యం చెప్పిన మాట. కాబట్టి విద్య అవిద్య అని చెప్పినటువంటిది. దీన్నే దైవీ ఆసురి అని చెప్పని కూడా వాడతారు. పరమాత్మ భగవద్గీతలో దీనినే దైవీ అన్నాడు, రెండవది ఆసురి అని చెప్పని అన్నాడు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రతాః. రాక్షసి, మోహిని, ఇలాగా స్వామి ఆ పదాలు పిలుస్తూ ఉన్నాడు. ఇది కేవలం మరి అవిద్య సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం అన్నమాట. ఇలాంటి అవిద్యలో కూరుకుపోయి ఉన్నటువంటి వారు మోఘాశ వ్యర్థ ఆశలు, మోఘ జ్ఞాన వ్యర్థ జ్ఞానములు, మోఘ కర్మాణ వ్యర్థ కర్మలు ఆచరించే విధానంగా ఉంటారని చెప్పని అన్నాడు. వీళ్ళంతా కూడా రాక్షసి ఆశ్రీ చైవ ప్రకృతి మోహినిం శ్రతాః. మోహ సంబంధము, ఆశ్రయ సంబంధము ఇలాగా ఉన్నటువంటి ప్రకృతికి లోనై ఉన్నటువంటి వారు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అని చెప్పని అన్నాడు. ఇక విద్య అనే విషయంగా వచ్చినట్లయితే మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అన్నాడు. దైవీ అనగా దేవ సంబంధమై ఉన్న దైవీ, దాన్ని విద్య అన్నారు. కాబట్టి ఆ విద్య అనేటువంటి యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి మహాత్ములైతే మాం పార్థ నన్ను ఆశ్రయించారు, నా స్వరూప భావనే వాళ్ళు కలిగి ఉన్నారు. నిరంతరముగా నాయందే మనస్సు, నాయందే వాళ్ళ యొక్క భావన. మచ్చత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం అన్నట్లుగా
ఈ ప్రకారముగా మరి వాళ్ళు విద్య అనేటువంటి యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వాళ్ళను మహాత్మానః అని పరమాత్మ సంబోధిస్తూ ఉన్నాడు. మహాత్మానస్తు మాం పార్థ, వాళ్ళను మహాత్ములు అని చెప్పనంట. ఇట్లాగా రెండు అంశాలు, అవిద్య విద్య. అవిద్య అంటే మలినమై ఉన్నది అవిద్య అన్నారు, శుద్ధమై ఉన్నటువంటిది విద్య అన్నారు. అవిద్య ద్వారా మృత్యువును దాటి విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందటం జరుగుతుంది అనేటువంటి మాట ఈశావాస్యం బోధిస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా విద్య ద్వారానే మనం అమృత ప్రాప్తిని పొందాల్సి ఉంటుంది. ఏమి విద్య అంటే శుద్ధ సాత్వికము అని అర్థం. మలిన సాత్వికము, శుద్ధ సాత్వికము. మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్యతో లోకంలో అందరూ చేరి ఉన్నారు. సమస్త జీవులన్నీ కూడా మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య అనేటువంటి కోపములో ఇరుక్కుపోయి ఉన్నారు, దాన్ని మునిగిపోయి ఉన్నారు. ఏమి అసూర్య నామతే లోక అంధ్యన తమసా ఆవృతాః తాను తే ప్రేత్య అభిగచ్చంతి ఏకైచ ఆత్మహనః జనాః అంటుంది ఈశావాస్యం. ఆత్మహనః, వారు ఆత్మహంతకులు, మనసును పూర్తిగా చెడగొట్టుకున్నారు, మనసును పూర్తిగా పాడు చేసుకున్నారు, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. వచ్చిన జీవితాన్ని పాడు చేసుకోవటం నిజంగా అసలు మానవ దేహం రావటం సామాన్యం చెప్పండి. దుర్లభం మానుషం దేహం, మానవ జన్మ రావటం అనేటువంటి చాలా దుర్లభము అన్నారు. 83,99,999 రకాలుగా ఉన్న జీవితాలు, జీవులు విశ్వంలో అనంత కోటి జీవులై ఉన్నాయి. అనంత కోటి జీవులలో ఏ చేమలోనో, దోమలోనో, నల్లిలోనో, పిల్లిలోనో, ఏ గాడిదలోనో, పశువులోనో పడకుండగా ఈ మానవ దేహంలో వచ్చి పడ్డాము అని చెప్పనంటే అది దైవానుగ్రహ హేతుకం అని శంకర్లు వారు చెప్పేటువంటి మాట. దుర్లభం మానుషం దేహం అని చెప్పారు. అలాగా వచ్చినటువంటి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోకుండా దానిని దుర్భరమై ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధము, అజ్ఞాన సంబంధము, తామసిక సంబంధమై ఉన్నటువంటి కోపాలలో తోస్తూ ఉన్నాం. అంధకార కోపాలలో తోయటమే ఆత్మహనః అనే పదంతో మనకి ఈశావాస్యం బోధిస్తూ ఉన్నది. ఆత్మహనః జనాః తే ప్రేత్యాభిగచ్చంతి, వాళ్ళు దేహం సాధించిన తర్వాత ఎక్కడికి పోతారయ్యా అని చెప్పనంటే అసూర్య నామతే లోక అంధ్యన తమస ఆవృతాః, అలాంటి లోకాలకే పోతారు, అలాంటి దేహాల్లోకి పోతారని చెప్పని అంటూ ఉన్నది. ఇవన్నీ కూడా మనకి హెచ్చరిక కలిగజేసేటువంటి అంశాలు. బాగా మనం వాటిని పరిశీలన చేసుకోవాల్సి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్యకు లోబడి ఉన్నటువంటి జీవులు దుఃఖాలు పాలై భవసాగరంలో మునిగిపోవటమే జరుగుతుంది. కనుక ఇక్కడ విద్యయా అనే మాట వాడుతూ ఉన్నారు. ఉత్తరాయణము అనేటువంటి విధానములు ఉత్తరేనా, ఉత్తరాయణము చేతనే, అన్ని తృతీయ భక్తి ఏకవచనాలే. తపస, బ్రహ్మచర్యేన, శ్రద్ధయా, విద్యయా. కాబట్టి అవిద్య కాదు విద్య. విద్యయా అమృతం అసునుతే అన్న ఈశావాస్యమునకు విద్యా తపోభ్యాం పోతాత్మ, విద్య ద్వారా తపస్సు ద్వారా పోతా పవిత్రులై పవిత్రమైనటువంటి యొక్క ఆత్మ మనస్సు గలవారైనటువంటి వారే. కనుక స్వరూప అనుభవాన్ని పొందటానికి వారికి అర్హత అనేటువంటిది కలుగుతుందనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశము. కనుక ఇక్కడ ఉత్తరాయణం అనేటువంటి దానికి తపస అనేది దాంతో మొదలుపెట్టి విద్యయా అనేటువంటి అంశాన్ని బోధిస్తూ ఉన్నారు. కనుక మనలో అవిద్యను పెంపొందింపజేసుకోవాలా, విద్యను పెంపొందింపజేసుకోవాలా అన్నది ఒక అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అంశము. కనుక అవిద్యను పెంపొందింపజేసుకుంటున్నాము, అజ్ఞానమును పెంపొందింపజేసుకుంటున్నామే తప్ప మనలో విద్యను, శుద్ధ సాత్వికతను పెంపొందింపజేసుకునేటువంటి మార్గాలుగా మనం పోకపోవటం శోచనీయముగా ఉన్నటువంటి అంశము. కాబట్టి విద్యయా, అట్టి విద్య చేతనే ఆత్మానం అన్విష్య, ఆత్మానం తనను, ఆత్మ అంటే తాను, ఆత్మానం తనను అన్వేషించుకోవాల్సి ఉంటుంది. అనగా తానెవరో, తన స్వరూపం ఏమిటో, ఆత్మ అనాత్మ ఈ రెండు కూడా మనలో కలిసిపోయి ఉన్నటువంటి అంశము కదా. అంటే కలిసిపోయి ఉన్నాయి కాబట్టి పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ అనే పదం వాడాడు. క్షేత్రజ్ఞ విభాగ, రెండింటినీ కూడా వేరు చేయవయా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అమ్మగారులు చాటలో బియ్యం వేసుకుంటారు. ఆ బియ్యంలో రాళ్ళు ఉంటాయి, ఒడ్లు ఉంటాయి, రకాలైనటువంటివన్నీ ఉంటాయి. అయినా కానీ వాళ్ళు ఓర్పుగా తీసి పక్కన పెట్టడం లేదా?
దాంట్లో మరి ఒడ్లు, రాళ్ళు, గీళ్ళు, మట్టి, మశానం అంతా కూడా మొత్తం చెరిగేసి మొత్తం ఆ పక్క పోసేసి మంచిగా బియ్యం అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఇది ఆత్మ అనాత్మ విచారణగా మనం గ్రహించుకోవచ్చు. మీరు మార్కెట్కు పోతారు, వంకాయలు తీసుకోబోతూ ఉంటారు. ఆ వంకాయలు పుచ్చు వంకాయలు ఉంటాయి, మురిగిపోయిన వంకాయలు ఉంటాయి, కులిపోయిన వంకాయలు ఉంటాయి, తొడుము ఉండిన వంకాయలు ఉంటాయి, నానా రకాలుగా ఉంటాయి. అవన్నీ మీరు ఏరుకొని పక్కకి పెట్టడం లేదా 2 వేరు చేస్తూ ఉన్నారు. సరే, ఆ ప్రకారంగా ఏంటంటే పరమాత్మ కూడా భగవద్గీతలో ఆ ప్రకారంగా ఆత్మ అనాత్మ రెండింటినీ కూడా చేతకు రెండింటినీ కూడా వేరు చేయమని చెప్పని విషయంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞ విభాగ, అనాత్మను ఆత్మను, క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని ఈ ఇరువురిని కూడా వేరు చెయ్యి అని చెప్పనే మాటగా చెబుతున్నటువంటి విషయము. అయ్యా బాగానే ఉన్నది, వంకాయలు ఏదో ఎదురుగా ఉన్నాయి కాబట్టి మంచి ఏరుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చాట్లో బియ్యం పోసుకోవడం ఎదురుగా ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి కాబట్టి మట్టి గట్లు, ఈ ఓట్ల గింజలు ఇవన్నీ కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి లోపల ఉన్నటువంటి ఈ క్షేత్రజ్ఞుడు ఈ 2 వేరు చేయమంటే ఏం కతివేడి కొయ్యాలి, ఏమన్నా ఎట్లా చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి సందేహం కూడా చాలామంది కలుగుతుంది. కేవలం ఆ యొక్క అధ్యాయంలో ఆ పేరు స్వామిగారు ముందుగా హెడ్డింగ్లో పెట్టాడు, క్షేత్రజ్ఞ విభాగ అని చెప్పని అన్నారు. అది ఎట్లా వస్తుందని చెప్పనంటే క్షేత్రజ్ఞ విభాగ యోగ అన్నారు. దాన్ని యోగము అని చెప్పనంట. యోగముతో చేయాలి. కాబట్టి యోగం అంటే ధ్యానం ఏమి. కాబట్టి యోగం రెండింటి కలయిక. మన మనస్సుని మరి మనం సంయమనం చేయాల్సిందే. తత్ర ఏకాగ్రం మనః కృత్వా, తత్ర ఏకాగ్రం మనః, మనస్సుని ఏకాగ్రముగా చేయనేటువంటి మాట స్వామి చెబుతూ ఉన్నాడు. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ, సమస్త సంకల్పాలని సన్యాసం వదిలిపెట్టని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రకారంగా మనకు భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క మాటను చూసినట్లయితే మనస్సుని ప్రధానముగా నీ యొక్క అధ్యయనంలో పెట్టుకో అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక అంతర్ముఖమై ఉన్నటువంటి యొక్క మనస్సు ద్వారా స్వరూపానుభవము, బహిర్ముఖమై ఉన్న మనస్సు ద్వారా ప్రపంచానుభవము. 2 ఉన్నాయి పదార్థాల లోకంలో, సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ అని చెప్పుకొచ్చారు. కనుక ప్రపంచము పరమాత్మ, సాకారము నిరాకారము, సగుణము నిర్గుణము, ఇంద్రియ గోచరము ఇంద్రియ అగోచరము, జడము చేతనము, దుఃఖము ఆనందము, ఇట్లా 2 ఉన్నాయి పదార్థాలు. బయటికి పోతే ఇంద్రియాల ద్వారా బయటికి పోతే ప్రపంచము, మనస్సు అంతర్ముఖము చేసి లోనికి పోతే పరమాత్మ, అది మోక్షము అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం అన్నాడు. ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం. భగవద్గీత ప్రధానముగా మనకు చెప్పే అంశాలు ఇవే. ఇక 6వ అధ్యాయంలో పోతే మొత్తం కూడా ఆత్మ సంయమనము చేసే విధాన ప్రక్రియ. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్యుతం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్ర ఏకాగ్రం మనః కృత్వ. ఇట్లా చూస్తే మొత్తం ధ్యానం యొక్క సంబంధ అంశమంతా మీకు 6వ అధ్యాయంలో స్వామివారు చెప్పుకొచ్చిన విధానం ఉన్నది. ప్రధానముగా నీ మనస్సు అనేటువంటి యొక్క వస్తువే బంధానికి మోక్షానికి కారణముగా చెప్పుకొస్తూ ఉన్నారు. మయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. ఉపనిషత్కాలు చెప్పే మాట. కాబట్టి మనస్సు కాడే నీకు బంధం కానీ మోక్షం కానీ ఉన్నది. కనుక అది అంతర్ముఖమై ఆత్మలో చేరిపోయిందా అంటే అది మోక్షము అన్నారు. బహిర్ముఖమై ఇంద్రియాల ద్వారా బయటికి పోయిందా అంటే దాన్ని బంధము అన్నారు. కనుక ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము ఈ ప్రకారముగా మనకి పతంజలి కూడా చాలా మంచిగా ఆయన గారు కూడా చెప్పుకొస్తున్నటువంటి విషయం. పంచతయ వృత్తయ క్లిష్ట అక్లిష్టా. కనుక మనస్సుకు ఉన్నటువంటి వృత్తులు 2 రకాలుగా అని చెప్పనే విషయం మీద ఆయన కూడా ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అని చెప్పనే మాటగా మనస్సు యొక్క వృత్తుల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని గురించి చాలా చక్కగా మంచిగా మీకు పతంజలి ఎంత అద్భుతముగా అందిస్తాడో మనం గమనించవచ్చు. దాంట్లో సాధన పాదము సమాధి పాదము 2 కూడా ప్రధానముగా ఉండేటువంటివి. అందువల్ల మనస్సు యొక్క పోకడ చాలా గొప్పగా ఆయన గారు విడమరిచి బోధించాడు. ఎందుకంటే పంచవృత్తుల యొక్క అంశం గురించి ఎవరికి సాధారణంగా తెలియదు. ఏదో మనస్సు ఉన్నది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది, వ్యవహారం చేస్తూ ఉంటుంది, బయటికి పోతూ ఉంటుంది.
అన్నటువంటి ఒక అవగాహన అనేది ఉన్నదే తప్ప అసలు మనస్సు అనేటువంటి దాంట్లో వృత్తులు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నటువంటి ఒక పరిశోధన ఆయన చేసినటువంటి విధానము, దాని మీద ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అని చెప్పనంటూ తత్ర ప్రమాణాన్ని ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణాన్ని అని చెప్పనంటూ వాటికి మళ్ళీ వివరణాత్మక అంశాలుగా చాలా చెప్పుకొచ్చిన విధానం ఉన్నది. అది ఒక పట్టాన ఒడ్డును పడే అవకాశం కాదు. దాంట్లో మనం పోయినప్పుడు దాని మీద బాగా కసరత్తు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మనసు యొక్క వృత్తుల మీద కొంచెం బాగా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. 2 మాటలతో తేలే అంశం కాదు అంతా కూడా. కాబట్టి అక్కడ మనసు అనేటువంటి మనసులో ఉన్న వృత్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి విధానాలు ఏమిటి అనే దాని మీద వారు చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశము. ఈ ప్రకారముగా మనస్సు అనబడేటువంటి కాడే నీకు బంధం, మోక్షం 2 కూడా చేరి ఉన్నాయి. కనుక బంధం, మోక్షం అనే బయట లేవు, మనస్సు కాడే ఉన్నాయి. కనుక ఆ మనస్సును గట్టెక్కించావా, ఆ మనస్సును నీకు స్వాధీనం చేసుకున్నావా, నీకు మోక్షం కరతలామలకము అని చెప్పిన అన్నాడు. ఉంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పరిశం అత్యంతం సుఖం అశ్నుతే. యుంజన్నేవం సదా ఆత్మానం, సదా ఎల్లప్పుడూ ఆత్మానం తనను యుంజన్ యోగం, ఆ యోగములో పెట్టమని చెప్పిన అంటాడు. యోగి విగత కల్మషః, యోగి యగువాడు విగత సమస్త కల్మషాల నుంచి బయటపడతాడు. కనుక యోగము ద్వారా సమస్త కల్మషాలను కడుక్కోవటము, మనస్సును శుద్ధం చేసుకోవటము, మనోమాలిన్యములు పోగొట్టుకోవటము. ఏమి స్నానం మనోమల త్యాగం, కైవల్యోపనిషత్తు. స్నానం మనోమల త్యాగం. ఏమిటయ్యా మనస్సు యొక్క మాలిన్యం? స్నానం అంటే మనోమల త్యాగం, మనసులో ఉన్న మాలిన్యాలను పోగొట్టుకోవడమే స్నానం అని చెప్పి అన్నారు. దాన్ని జ్ఞాన స్నానము అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః చేన కల్మషాః. బ్రహ్మ నిర్వాణం పొందేటువంటి యొక్క మహాత్ములు కూడా ఏం చేశారయ్యా అని చెప్పనంటే క్షీణ కల్మషాః, మనస్సులో ఉన్న కల్మషాలను వాళ్ళు పోగొట్టుకున్నారు, శుద్ధం చేసుకున్నారు. అది యోగము ద్వారా మాత్రమే సాధ్యమయ్యేటువంటి అవకాశం అవుతుంది. కాబట్టి యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః. అటు యోగి ధ్యానము ద్వారా సమస్త కల్మషాలను పోగొట్టుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ పరిస్థితి అని చెప్పనంటే సుఖేన బ్రహ్మ సంస్పర్శం. సుఖేన అనాయాసముగా బ్రహ్మ సంస్పర్శ. చాలా గొప్పగా ఉన్న పదం ఇది, అందముగా ఉన్న పదం ఇది. బ్రహ్మమును స్పృశించటం ఏమిటయ్యా? బ్రహ్మము చేతికి అందుతుందా? ఆ తాకే అవకాశం ఉన్నదా? అది స్పృశింపబడుతుందా అని చెప్పి అన్నట్లయితే ఆయన అక్కడ పదప్రయోగ పరమాత్మ చేస్తూ ఉన్నాడు. బ్రహ్మ సంస్పర్శం అన్నాడు. మనం గనక చూడండి, ఉదయం పూట ఏదైనా వాకింగ్ పోయామనుకో, పార్కులో పోయినప్పుడు మనకి చల్లగా మన దేహాన్ని సోకుతూ ఉంటుంది కదా. ఆ చల్లటిదనం సోకటాన్ని స్పృశించడం అని చెప్పనేటువంటి ఒక అర్థముగా మనం అట్లాగా యోగం చేసేటువంటి యొక్క మహాత్ములు కూడా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు పోగా లోపలగా పోగా ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క ఏ ఆనంద స్పర్శ ఉన్నదో అట్టి ఆనంద స్పర్శను వాళ్ళు ఆ ధ్యానము ద్వారా, యోగ సమాధి ద్వారా పొందుతున్నటువంటి విధానం మనం గమనించుకోవాల్సి ఉంటుంది. దాన్ని తైత్రీయోపనిషత్తులో కూడా ఏం చెప్పుకొచ్చారని చెప్పనంటే ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ అని చెప్పనంటూ ఆ పద అక్కడ తైత్రీయం 6వ వాక్యంలో చెప్పేటువంటి అంశం. బ్రహ్మ సంస్పర్శం అని పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మ అక్కడ మరి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం. ఎప్పుడైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేశాడో అక్కడ మన ఆనందం, మనసు అనేది సంపూర్తిగా ఆనందంలో మునకబేస్తుందట. మన ఆనందం శాంతి సమృద్ధం. ఇక్కడ శాంతి కూడా సమృద్ధం అనే మాట వాడుతూ ఉన్నాడు. ఆ ప్రకారంగా అందముగా పరమాత్మ ఇక్కడ బ్రహ్మ సంస్పర్శ, బ్రహ్మమును స్పృశించుట, బ్రహ్మమును తాకుట అంటే వాళ్ళు ఒక ఆనందం యొక్క దాంట్లోకి అట్లాగా వెళ్ళిపోయే పరిస్థితి. గమనించండి, ఇప్పుడు చలికాలం ఉంది కదా, ఉదయం పూట మీకు పల్లె ప్రాంతాలలో బాగా మంచు తెరలు బాగా కమ్ముతాయి. పల్లె ప్రాంతాలు చూడాలి. గుంటూరు ప్రాంతాల్లో అయితే మంచు బాగా పడుతుంది. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి వేగంగా పోతూ ఉన్నాడు. ఆ వేగంగా పోయేటువంటి యొక్క వ్యక్తి పోగా ఏమవుతుంది, ఆ మంచు పొరలోకి వెళ్ళిపోతాడు. మనకు కనపడ్డేవాడు మన కళ్ళ ముందే పోయేటువంటి అతడు ఆ మంచు యొక్క పొరల్లోకి లోనికి వెళ్ళిపోతాడు.
అట్లాగా మరి బ్రహ్మ సంస్పర్శ అన్నట్లుగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి విధానములు ఆయన కూడా ఆ బ్రహ్మము యొక్క ఆనందంలోకి ఇక తన యొక్క ఉనికి లేకుండా బ్రహ్మములు పూర్తిగా లీనమైపోయే విధానముగా విలీనమైపోతున్నాడా అన్నటువంటి విషయముగా పరమాత్మ బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆత్మానం అన్విష్య తన యొక్క స్వరూపము యొక్క లోపలికి ఏ విధముగా అతడు వెళ్ళిపోయేటువంటి యొక్క విధానాన్ని ఇక్కడ మనకి ఈ మంత్రాలలో అథ ఉత్తరేనా, అది ఉత్తరాయణము. ఉత్తరం అంటే పైకి పోవటం, ఉత్ అంటే పైకి, అది ఉత్తరాయణం. మన దక్షిణాయనాలు ఉత్తరాయణంలో వస్తూనే ఉన్నాయి, పోతా ఉన్నాయి, వస్తూనే పోతా ఉన్నాయి. ఉత్తరాయణం వస్తే పండుగలు చేసుకుంటూ ఉన్న పిండు ఉల్లాసంగా సంతోషంగా చేస్తాం. దాని అర్థాన్ని ఎవరైనా గ్రహిస్తుంది? అసలు మన మహాత్ములు ఇచ్చిన అర్థాలను కొందరిని మనం అవగాహన చేసుకోవాలి కదా. కాబట్టి ఆత్మానం అన్విష్య అంటే ఆత్మస్వరూపాన్ని అన్వేషణ చేసినటువంటి వాడి ఆదిత్యం అభిజయంతే, అట్టివాడు ఆదిత్యం సూర్య భగవానుణ్ణి అతడు పొందుతూ ఉన్నాడని చెప్పి అన్నారు. అభిజయంతే జయిస్తూ ఉన్నాడు. ఏతద్వై ప్రాణానాం ఆయతనం, ఏతత్ అమృతం, ఏతత్ అభయం, ఏతత్ పరాయణం, ఏతస్మాత్ న పునః ఆవర్తంతే. ఇవన్నీ కూడా చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ, ప్రాణానాం ఆయతనం. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ ప్రాణములు కూడా అట్టి బ్రహ్మమునందే రమించే విధానముగా ఉండటం అని చెప్పని, ఏతత్ అమృతం, ఏతత్ ఇది అమృతం, నాస్తి మృతం అమృతం. కనుక అమృతం అంటే బ్రహ్మస్వరూపం, ఏ మార్పు చెందకుండగా ఎల్లవేళలా అలాగే ఉండే విధానముగా ఉన్న స్వరూపం ఆత్మ బ్రహ్మము. కాబట్టి బ్రహ్మమును అమృతం అని చెప్పని అంటారు. ఏతత్ అమృతం అభయం, ఆ స్వరూపానుభవమును పొందినటువంటి వారు ఎట్లా ఉంటారని చెప్పినట్టు అభయ స్వరూపులై ఉంటారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. భగవద్గీత అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగమునందున్నటువంటి వాడు అభయం అంటాడు. మనకి ఏ భయము ఉండదు. ఎందువల్ల భయం పుడుతూ ఉన్నదని చెప్పనంటే, నిరంతరముగా ఈ దేహ భావన కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేహం ఏదో ఒకటి రాలిపోతుంది. కనుక నశ్వరమై ఉన్నటువంటి యొక్క వస్తువును పట్టుకున్నాం కాబట్టి భయం తప్పదు. అందరికీ భయం ఉంది. ఏమిటా భయం అని చెప్పంటే సాగు భయం. ఈ మరణ భయం బ్రహ్మానికి ఉందా, దేహానికి ఉందా అని చెప్పానంటే, దేహానికి ఎప్పుడు పోతుందో ఎందువల్ల మన కళ్ళ ముందు ఎంతమంది పోతూ ఉన్నారు. కాబట్టి పోతూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఏదో కూడా పోవాలని చెప్పనే భావం ఉంది కనుక చనిపోతానేమో అన్నటువంటి మరణ భయం వ్యక్తిని ఎప్పుడు కూడా ఎంటాడుతూ ఉంటుంది. అయితే ఇది వయసులో ఉన్నప్పుడు మాత్రం అంతగా వాడిని బాధించే విధానం కాదు. కానీ మనిషి కొంత ఒక 50, 60 దాటినయా, 65 వచ్చాయా, 70 వచ్చాయా అని చెప్పనంటే ఇక అయిపోయాను పోబోతున్నా అనే తలంపులు లోపల బాగా మెదులుతూ ఉంటాయని చెప్పనేటువంటి మాటగా చెబుతూ ఉన్నారు. దాన్ని పతంజలి కూడా పంచక్లేశములు అని చెప్పనంటూ పంచక్లేశాలుగా చెబుతూ అభినివేశము అని చెప్పని అంటారు. ఒకటి అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ అని చెప్పినట్టు క్లేశాలలో ఒకటిగా ఉన్నటువంటిది అభినివేశము అని చెప్పని అన్నాడు. దానినే చావు భయము అని చెప్పని అంటారు. మరణ సంబంధమై ఉన్నటువంటి భయం వ్యక్తిని వెంటాడుతూ ఉండేటువంటి విధానం. అది వయసు పైబడిన తర్వాత ఏమిటవుతుందంటే, మన కాలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసేసింది, ఇక మన చరమాంకంలో చేరిపోయాము, ఇక మన బంధువుల్ని స్నేహితులు అందరూ విడిచిపెట్టిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ పోయిన తర్వాత మళ్ళా వస్తామనే నమ్మకాలు ఏమీ మనకి కనపడటం లేదు అనేది కొంత భీతిగా మనస్సులో చేరిపోయే అవకాశాలు కూడా సాధారణంగా మనస్సుని ఏదో సమయంలో ఆలోచన తడుతూనే ఉండేటువంటి విధానం ఏర్పడుతుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు. కాబట్టి దానిని ఒక మరణ భయము అని చెప్పని అంటారు. ఈ మరణ భయం అనేది కూడా చూస్తే మనకు నిర్మాణంలో వచ్చిన అంశమే. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్ పశుభి నరాణం అని స్వామివారు ఉత్తరగదిలో బోధించాడు. ఆహారము, నిద్ర, భయము, మైథునం ఈ 4 కూడా నరాణం మానవులకు, పశువులకు, సమస్త జీవులకు సమానః అని చెప్పని సృష్టి క్రమంలోనే ఆ 4 కూడా క్రమముగా స్వాభావికముగా వచ్చినటువంటి యొక్క ధర్మాలు. అవి తీసివేసే అవకాశాలు లేవు. ఆహారము, నిద్ర, భయము, మైథునం ఈ 4 కూడా స్వతసిద్ధముగా స్వాభావికముగా ప్రకృతి నుంచి వచ్చేసాయి.
నరాణం పశువులకు నరులకు సమానంగా ఉన్న విధానం కాబట్టి ఈ భయం అనేటువంటిది ఏంటంటే ఈ దేహ సంబంధ భావన ఉన్నంత వరకు భయం పుడుతూనే ఉంటుంది. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగాన్ని పొందాడు కాబట్టి వాడికి ఈ భయం అనేటువంటిది పోతుందని చెప్పనేటువంటి మాట. ఎందుకంటే తాను ఆత్మ అనేటువంటి ఒక స్వరూప అనుభవాన్ని పొందాడు కాబట్టి ఆత్మకు మరణం లేదు, అది అమృత స్వరూపం. అలాంటి యొక్క ఆత్మ యొక్క భావనతో ఉన్నటువంటి వాడిని ఈ మరణ భయం అనేటువంటిది తొలగిపోతుంది అనేటువంటిది కొంతవరకు మనం భావించుకోవాల్సి ఉంటుంది శాస్త్ర విషయాన్ని బట్టి. అందువల్ల ఇక్కడ ఏ తత్తు అమృతం అభయం, కాబట్టి జ్ఞానికి ఏ భయము కూడా ఉండదు. ఎందువల్ల తాను బ్రహ్మమై ఉన్నాడు కాబట్టి బ్రహ్మమే తానై ఉన్నటువంటి స్థితిలో వానికి దేహం యొక్క సంబంధ స్పృహ, దేహం యొక్క సంబంధ అభిమానం వానికి ఉండదు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ అంటుంది. మరి అష్టావక్ర గీతలు ఏదో దాంట్లో వస్తుంది. కాబట్టి దేహాభిమానం అనేది జన్మజన్మాలుగా ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి భయం కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేహం యొక్క తత్వం ఎడబడ్డావో నీకు భయం లేదేక. ఇప్పుడు సుషుప్తి అవస్థలో ఉన్నాం అనుకోండి, ఏం భయం ఉంటుంది చెప్పండి? సుషుప్తి అవస్థలో నీకు దేహ సంబంధ భావం లేదు కాబట్టి ఏ భయము ఉండే అవకాశాలు లేవు. మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చావా, దేహం ధరించావు అంటే మళ్ళీ భయాలు ఎమ్మటే వెంటాడుతూ ఉండేటువంటి యొక్క పరిస్థితి. కాబట్టి ఇక్కడ చెబుతూ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఆత్మ యొక్క అనుభవాన్ని పొందినటువంటి వారు అభయం, వారు అభయత్వమును పొందే విధానము అన్నాడు. ఏ తత్ పరాయణం ఏ తస్మాత్ నా పునః ఆవర్తంతే ఏ తస్మాత్. ఇలాంటి యొక్క ఆ స్థితిని పొందినటువంటి వారు నా పునః ఆవర్తంతే, ఇక తిరిగి రారు, ఇక వారు తిరిగి రారు. బ్రహ్మ విదో జనా అని గీత చెప్పినట్లుగా ఇక వారు బ్రహ్మమ యొక్క స్వరూపాన్ని పొందే విధానంగా ఉంటుంది. కాబట్టి పునః నా ఆవర్తంతే ఇది ఏషః నిరోధ శ్లోక. ఇది నిరోధ శ్లోక. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి, ఉత్తరాయణ పుణ్యకాలములో ప్రయాణం చేసేటువంటి వారికి, బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారికి, ఆత్మస్వరూప అనుభవాన్ని పొందే విధానముగా ఉన్నటువంటి వారికి ఇది నిరోధ శ్లోక. తత్ ఏషః ఏ శ్లోక అని చెప్పినట్టు ఉపనిషత్కారులు ఉత్తరాయణం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకి ఇక్కడ బోధిస్తున్నటువంటి విషయము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.